మెదక్ కోల్చారం మండలం రంగంపేట గ్రామం నుండి నర్సాపూర్లో నిర్వహిస్తున్న మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత చంద్రశేఖరరావు బస్సు యాత్రకి డీసీఎంఎస్ వైస్ చైర్మన్ అరిగే రమేష్ కుమార్, గ్రామ కమిటీ అధ్యక్షులు తలారి దుర్గేష్ ఆధ్వర్యంలో సుమారు 300 మంది కార్యకర్తలతో తరలివెళ్లారు. ఈ సందర్భంగా డీసీఎంఎస్ వైస్ చైర్మన్ రమేష్ కుమార్ మాట్లాడుతూ మెదక్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ యూత్ అధ్యక్షులు ఓసీకే సుధాకర్, రంగంపేట మాజీ సర్పంచ్ విజయ్ కుమార్, నాయకులు గోకని సత్యగౌడ్, పాడేపు నారాయణ, భిక్షపతి, సిద్ధిరాములు, ప్రసాద్, మహేష్, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలందరం కూడా మా అధ్యక్షులు తలారి దుర్గయ్య గారి ఆధ్వర్యంలో నర్సాపూర్కు కేసీఆర్ మీటింగ్కు వెళ్తున్నాము. మేము మా రంగంపేటలో మేము ఎన్నో మీటింగ్లకు వెళ్ళినాం, కానీ ఒక మగ వ్యక్తులు దాదాపు 300 మంది ఎప్పుడు కూడా బయలుదేరలేము. మేము పిలువ కూడా లేదు, అందరూ స్వచ్ఛందంగా వచ్చారు. ఈ ఉత్సాహం చూస్తుంటే తప్పకుండా మాకు భవిష్యత్తు చాలా తొందరలోనే మంచి కనపడుతుంది. దాదాపు 300 మంది మీద తలారి దుర్గయ్య గారి అధ్యక్షుల గారి ఆధ్వర్యంలో పోస్తున్నాం. వచ్చిన మేము ఈరోజు కేసీఆర్ గారి కార్నర్ మీటింగ్కి ఎంపీ అభ్యర్థి అయినటువంటి వెంకట్రామిరెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించడానికి బయలుదేరినాం. దాదాపుగా 15 ఆటోలు, 6 కార్లు, ఒక డీసీఎంతో కలిపి దాదాపు మొత్తం 300 మందిని ఈరోజు నాడు పార్టీ అధ్యక్షులు తలారి దుర్గేష్ గారి ఆధ్వర్యంలో బయలుదేరుతున్నాం.